సో ఈ రోజు దిల్ రూబా అనే సినిమా రిలీజ్ అయింది. సో మనం ఆ సినిమా రివ్యూ ఇప్పుడు చెప్పుకుందాం. సో ఈ సినిమాలో కిరణ్ అబ్బురం హీరోగా నటించాడు. మనం మొన్న చూసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అతను చెప్పడం జరిగింది. ఆ సినిమా తర్వాత నుంచి నేను చేసే అన్ని సినిమాలు కూడా ఏదైనా మంచి కాన్సెప్ట్ తోనే వస్తాను, వచ్చిన ఆడియన్స్ కి డిసప్పాయింట్ చేయను, ఇది నా ప్రామిస్ అని చెప్పడం జరిగింది. బట్ ఈ సినిమా డిసప్పాయింట్ చేసిందా లేదా అనేది మనం ఇప్పుడు రివ్యూలో చూసుకుందాము. సో కథగా చెప్పుకోవాలనుకుంటే ఏం లేదండి, హీరో ఎవరికి ట్యాక్స్ చెప్పడు, సారీ చెప్పడు. అలాగే ఎప్పుడు యాంగ్రీగా కోపంగా ఉంటాడు, ఎప్పుడు అరుస్తూ ఉంటాడు. దానికి కథ రీజన్ ఏంటి అనేది ఎవరికైనా చెప్పుకోవాలి, తన బాధను ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళు విని అర్థం చేసుకుంటారేమో అనుకుంటా ఉంటాడు. సో ఎవరికి చెప్పుకోవాలి అనుకున్నప్పుడు తనకు ఆల్రెడీ ఒక ఎక్స్ లవర్ ఉండింది. సో ఇదంతా తనకి చెప్పడమే కరెక్ట్ అని చెప్పేసి ఆ ఎక్స్ లవర్ ని కలవడం జరిగింది. అక్కడ నుంచి తను ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, ఎక్స్ లవర్ తో లవ్ స్టోరీ, బిఫోర్ లవ్ స్టోరీ, ఇవన్నీ కూడా మనకు చూపించడం జరిగింది. సో సినిమా స్టార్టింగ్ బాగానే ఉంది, ఒక మంచి లవ్ స్టోరీ లాగా వెళ్తా ఉండేది. కాకపోతే రొటీన్ లవ్ స్టోరీ లాగే రొటీన్ సీన్లే మనకి రిపీట్ అవుతుంటే, లైక్ అమ్మాయిని ఎవడ ఏడిపిస్తుంటే హీరోయిన్ వాళ్ళని కొడితే అది చూసి హీరోయిన్ ఇంప్రెస్ అయిపోయి లవ్ లో పడిపోవడం, ఇలాంటి సీన్లు మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు. సో అట్లానే ఉండింది. సో ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ చాలా బాగా చేసింది, చాలా జాలియల్ గా, చాలా సరదాగా ఉంటుంది. కానీ అదే హీరోయిన్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి చాలా డల్ అయిపోద్ది. దానికి గల రీజన్ ఏంటనేది కూడా మనకి సరిగ్గా చూపించడం జరగలేదు. అలాగే అసలు హీరో ఎందుకు అంత కోపంగా ఉంటాడు అనేది కూడా మనకి సరిగ్గా ఎక్కడ కూడా అర్థమయ్యేలా చెప్పడం జరగలేదు. ఇంకా హీరో కిరణ్ అబ్బురామ్ గారి యాక్టింగ్ పరంగా ఓకే, కానీ అతని భాష అనేది కొంచెం మంచిగా అనిపించదు. సో ఇట్లాంటి సినిమాలు, ఎలాంటి యాక్షన్ సినిమాల్లో అతను చేస్తున్న యాక్షన్ కి, అక్కడ చెప్తున్న ఆ డైలాగ్ కి అది కుదరట్లేదు, అక్కడ సెట్ అవ్వట్లేదు. అది కొంచెం మార్చుకుంటే కిరణ్ అబ్బురామ్ గారు చాలా బాగుంటుంది. ఆ సినిమాతో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టించి తర్వాత ఒక మంచి సినిమా ఇస్తాడు అనే ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన ఆడియన్స్ ని ఈ సినిమా ఖచ్చితంగా డిసప్పాయింట్ చేసింది. ఇంకా ఉన్న 2-3 సాంగ్స్ కూడా అంతేమీ ఎక్కలేదు జనానికి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేస్తాడు, సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్ అయిపోతాయి, అది ఇది అని చెప్పడం జరిగింది కిరణ్ అబ్బురం. బట్ సినిమాలో అంతేం అనిపించలేదు, జస్ట్ చూసినంత సేపు అట్లా టైం పాస్ సాంగ్స్ అంతే. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. కొన్ని సీన్స్ లో అయితే అదర్ కొట్టేసాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా సినిమా ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది, ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో మంచిగా రన్ అవుతున్న లవ్ స్టోరీని అవసరం లేని ఒక విలన్ క్యారెక్టర్ పెట్టి, అది కూడా ఏదో హీరోకి బిల్డప్ల కోసం, ఫైట్ల కోసం, ఆ విలన్ క్యారెక్టర్ చేసిన అతనైతే లిటర్లీ టార్చర్ పెట్టాడు. అసలు వేస్ట్ క్యారెక్టర్ అది. సో అది వచ్చినప్పటి నుంచి ఇంకా సినిమా మొత్తం టోటల్లీ డౌన్ అయిపోయింది. అనవసర సీన్లు ఇరికించి కథలో హీరోల బిల్డప్ల కోసం ఒక మంచి కథని చెడగొట్టడం అయింది. సో ఈ సినిమా ఖచ్చితంగా చూడాలా చూడొద్దు అంటే మీ ఒపీనియన్. రోడ్ కొట్టెడ్ సినిమాలు, రొటీన్ సినిమాలు చూస్తాం, మేము ఎంజాయ్ చేస్తాం అంటే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే ఇంట్లో టీవీలోనో ఓటీటీలోనో వచ్చినప్పుడు చూసుకోవచ్చు. బట్ కిరణ్ అబ్బురామ్ గారు అయితే చేసిన ఈ ప్రామిస్ ని దీంతో నిలబెట్టుకోలేకపోయారు. సో నెక్స్ట్ అయినా సరే, ఎందుకంటే ఈ సినిమా కాకి ముందు మేబీ షూట్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సో తర్వాత ఆయన ఎంచుకునే కథలు రాబోయే సినిమాలైనా ఇంకా బాగుండాలని, మన నమ్మకాలు నిలబెట్టాలని, ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.